ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందగలుగుతారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఇప్పుడు మీరు చూసిన ఏదైతే ఇంట్రో ఉందో ఆ ఇంట్రోని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకైతే ఈరోజు క్లియర్గా చెప్తాను అనమాట. ఈ ఇంట్రోని క్రియేట్ చేసుకోవడం కోసం మీకు ఎటువంటి పెద్ద సాఫ్ట్వేర్స్ అయితే అవసరం లేదు. మనం ఇంట్రోస్ క్రియేట్ చేయాలంటే కనుక మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఇలా పెద్ద కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. మనం ఆ టెంప్లెట్స్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఎటువంటి సాఫ్ట్వేర్స్ కానీ ఎటువంటి పెద్ద హై కాన్ఫిగరేషన్స్ ఉన్న కంప్యూటర్స్ కానీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక వెబ్సైట్ని అండ్ చిన్న సాఫ్ట్వేర్ని ఫిల్మోరా లాంటిది కానీ కైన్మాస్టర్ లాంటిది కానీ యూజ్ చేసుకుని సింపుల్గా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఛానల్కి ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్. ఛానల్కి ఇంట్రో అనేది ఎందుకు ఇంపార్టెంటో ఒకసారి చిన్నగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళని ఇంప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎడిటింగ్ ద్వారా కానీ మనలో మాట్లాడే విధానం ద్వారా కానీ ఎలా అయినా సరే మన ఆడియన్స్ని ఇంప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి సబ్స్క్రైబ్ ఇంట్రో ఉంటే కనుక మన ఛానల్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి సబ్స్క్రైబ్ ఇంట్రో అనేది మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను ఒక 500 లైక్స్ని అయితే టార్గెట్గా ఇస్తున్నాను. టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారంటే అనే అనుకుంటున్నాను అనమాట. అయితే ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఫోన్లో మీరు ఒక 4 స్క్రీన్ షాట్స్ని అయితే తీయాల్సి ఉంటుంది. ఆ 4 స్క్రీన్ షాట్స్ వచ్చేటప్పటికి ఇలా మీకు సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉన్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక స్క్రీన్ షాట్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ రకంగా ఒక స్క్రీన్ షాట్, 2 స్క్రీన్ షాట్స్ అయినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ అనే బటన్ క్లిక్ చేయకుండా ఇలా ఓన్లీ ఇలా కనిపించేలా ఒక స్క్రీన్ షాట్ అండ్ ఇప్పుడు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకొక స్క్రీన్ షాట్స్, మొత్తం 4 స్క్రీన్ షాట్స్ని అయితే తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 4 స్క్రీన్ షాట్స్తోనే ఇప్పుడు మనం ఏదైతే ఇంట్రో చూసామో ఆ ఇంట్రోని అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీ కంప్యూటర్ ఉంటుందో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇది మొబైల్ ఫోన్లో అయితే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది కాబట్టి నేను కంప్యూటర్లో అయితే చూపిస్తున్నాను. ల్యాప్టాప్ కానీ మీకు మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా ల్యాప్టాప్ అయితే తీసుకుని దాంట్లో అయితే చేయొచ్చు. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ల్యాప్టాప్లోకి వెళ్ళిన తర్వాత ప్రివ్యూడ్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇది ఒక మోకప్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనం టెంప్లెట్స్ ఉంటాయి, మనకి నచ్చిన టెంప్లెట్స్ని అయితే యూజ్ చేసుకుని మనం ఇంట్రోసే కాదు మనకి ఏది కావాలనుకుంటే అదైతే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా ఉంటాయి మనకి ఇందులో, ఒకటని కాదు. అయితే నేనేంటంటే మీకు సింపుల్గా చెప్పడం కోసం ఒకటి మాత్రమే చేస్తాను. ఇక్కడ టెంప్లెట్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ టెంప్లెట్స్ అనే దాని మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొన్ని చూపిస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 3D యానిమేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ కొంచెం స్లో అయితే ఉంటుంది గైస్, వెయిట్ చేయండి. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత స్పీడ్ ఉన్నా కానీ వెబ్సైట్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇవి టెంప్లెట్స్ అనేవి లోడ్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక మీరు చూసిన ఇంట్రో టెంప్లెట్ వచ్చేటప్పటికి ఇదన్నమాట. ఇంకా మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. నేను ఈ టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కింద చాలా ఉంటాయి కానీ అవన్నీ కూడా మీరు కొంచెం కాంప్లికేటెడ్ అనమాట, కొంచెం టైం తీసుకుని ఎడిట్ చేయాలి. ఇవైతే కొంచెం తొందరగా ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు చూపించడం కోసం మాత్రం చూపిస్తున్నాను. మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మనం ఎడిట్ చేసుకునేది ఏదైతే మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ రకంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం టైం లైన్ ఏదైతే ఉందో ఆ టైం లైన్ అయితే చిన్నది చేసుకుందాం. ఫస్ట్ మీకు క్లియర్గా చూపించడం కోసం టైం లైన్ అయితే నేను చిన్నది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డాట్సే వీటి యొక్క యానిమేషన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు పొజిషన్ అని చెప్పి, మోషన్ అని చెప్పేసి, ఆ రకంగా స్క్రోల్ అని చెప్పి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవేంటి అంటే ఆ డాట్సే వాటి యొక్క యానిమేషన్ అనమాట. మనం వీటిని జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రో అనేది మనకి కిందకి పైకి అయితే వెళ్తుంది. యాక్చువల్గా టెంప్లెట్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెంప్లెట్ యొక్క పొజిషన్ ఏదైతే పొజిషన్ ఉందో ఈ పొజిషన్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ టెంప్లెట్ అనేది పైకి అయితే వెళ్ళిపోతుంది కదా ఫోన్ అనేది, కాబట్టి మనకి ఓన్లీ సబ్స్క్రైబ్ అనేది కనిపించాలి కాబట్టి టెంప్లెట్ పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక వాల్యూ వచ్చింది చూడండి, -0.521 అని. దీని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ మీకు వేరే టెంప్లెట్స్ అయితే క్రియేట్ చేసేటప్పుడు పోకుండా దీని అయితే నోట్ చేసుకుని పెట్టుకోండి. మీరు చూసారు కదా ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు మనం ఇందాక మనకి ఏమైందంటే అది ఫోన్ అనేది పైకి వెళ్ళిపోయేది మనకి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇది ఫోన్ పైకి అయితే వెళ్ళదు, ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఏదైతే మీరు 4 స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నారో ఆ 4 స్క్రీన్ షాట్స్లో ఫస్ట్ స్క్రీన్ షాట్ ఏదైతే సబ్స్క్రైబ్ అని చేయకుండా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని కనిపిస్తుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఏదైతే ఫస్ట్ తీసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ
మీరు కింద ఓపెన్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా స్క్రీన్ షాట్ అనేది ఇందులోకి ఇన్సర్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇది ఇలా ప్లే చేసాం అనుకోండి, జస్ట్ మనకి ఏం లేదు ఇక్కడ తీసుకొచ్చి దీన్ని మనం టైం లైన్ తీసుకొచ్చి ప్లే చేస్తే మనకి ఈ రకంగా ఇంట్రో అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టెంప్లెట్ని అది ఏదైతే ఈ ఇంట్రో ఉందో ఈ ఇంట్రోని మనం ఒకసారి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ MP4లో అయితే నేను సేవ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, దీనికంటే ముందు మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మన ఏదైతే మన గూగుల్ అకౌంట్ ఉందో దాంతో అయితే లాగిన్ అవ్వచ్చు. ఒక్క లాగిన్ అయిన అకౌంట్కి 24 అవర్స్లో 3 టెంప్లెట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం 4 టెంప్లెట్స్ కావాలి కాబట్టి మనం వేరే అకౌంట్తో కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను అదైతే చూపించట్లేదు ఎందుకంటే వీడియోని ల్యాగ్ చేయడం ఇష్టం లేక. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ రకంగా రెండరింగ్ అయితే అవుతుందన్నమాట. మన వీడియో అంతా కూడా రెండరింగ్ అయిన తర్వాత సే థ్యాంక్స్ అని చెప్పేసి ఇలా వచ్చి మనకి వీడియో అనేది ఇక్కడ కింద డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ రకంగా మనం 4 స్క్రీన్ షాట్స్ని కూడా అప్లోడ్ చేసి 4 టెంప్లెట్స్ని 4 వీడియోస్కి అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంకొకసారి ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో సెకండ్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు ఒకసారి ఇక్కడ సేవ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ మళ్ళీ ఇలాగే ఉంచేసేయండి. దీని యొక్క వాల్యూస్ కానీ ఏం చేంజ్ చేయొద్దు, ఎందుకంటే ఇంట్రో యొక్క టెంప్లెట్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకుని మళ్ళీ సెకండ్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ స్క్రీన్ షాట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాగే మీరు 4 స్క్రీన్ షాట్స్ని కూడా యాడ్ చేయండి. నేను 4 స్క్రీన్ షాట్స్ని యాడ్ చేయడం అయితే చూపించట్లేదు ఎందుకంటే వీడియో టైం ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేసాను. ఈ రకంగా వచ్చేస్తుంది. మనం చూస్తే ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేసుకుని MP4 అనే దాన్ని క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్గా దీన్ని ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఏవైతే ఈ 4 ఇవి డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫిల్మోరా సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిల్మోరా కానీ కైన్మాస్టర్ కానీ ఏదైనా పర్లేదు. నా దాంట్లో ఫిల్మోరా ఉంది కాబట్టి ఫిల్మోరా అయితే ఓపెన్ చేస్తాను. అయితే దానికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ గైస్, మన ఛానల్లో నేను ఒక గివ్ అవే అయితే పెట్టాను. మీరు ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మీకు మంచిగా ఒక గింబల్ అయితే విన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 వీడియోస్ని పెట్టాను. ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 అని చెప్పేసి ఇక్కడ మనకి 4 వీడియోస్ అయితే రావడం జరిగింది. ఈ 4 వీడియోస్ని మనం ఏంటి అంటే ఈ 4 వీడియోస్ని మనం ఇక్కడ టైం లైన్లో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని టైం లైన్లో అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా మీరు 4 వీడియోస్ని వరుస పెట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే పక్క పక్కన కాదు, పైన కింద అంటే మొత్తం 4 స్టెప్స్ కింద మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నేను 4 స్టెప్స్ కింద 4 వీడియోస్ని యాడ్ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ ఏంటంటే మనకి కైన్మాస్టర్లో అయితే ఇవన్నీ యాడ్ చేయమంది, కానీ ఇక్కడైతే మనకి ఏంటంటే వీడియో టైం లైన్ అనేది యాడ్ చేసుకోమని అడుగుతుంది అనమాట. నేను ఇక్కడ వీడియో టైం లైన్స్ అయితే ట్రాక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రకంగా మనం 4 ట్రాక్స్ అయితే కావాలి కాబట్టి మనం 4 ట్రాక్స్ని కూడా ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పైకి అయితే తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఫస్ట్ 1 2 3 4 కాబట్టి మనకి ఫస్ట్ వచ్చేప్పుడు ఫస్ట్ ఉండాలి, సెకండ్ థర్డ్ ఫోర్త్ అనమాట. ఇక్కడ నేను థర్డ్ ఫోర్త్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మీకు చాలా సింపుల్గా ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఇంట్రోని ప్లే చేసుకోండి. ప్లే చేసుకున్న తర్వాత ఎక్కడైతే రెడ్ కలర్ వస్తుందో అక్కడికి వెళ్ళి సెకండ్ వీడియో క్లిప్పింగ్ దగ్గర ఏదైతే ఉంటుందో దానిపైన ఫస్ట్ వీడియో క్లిప్పింగ్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసుకుని మీరు ఎక్కడికైతే సబ్స్క్రైబ్ అవ్వాలో అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ అవ్వాలో అక్కడ కట్ చేసుకుని దాన్ని డిలీట్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నుండి ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అయితే అయ్యింది. ఆ పక్కనే బెల్ ఐకాన్ కూడా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ అక్కడ మళ్ళీ కట్ చేసుకుని దాన్ని కూడా మనం డిలీట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు మళ్ళీ ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ ఆల్ అనే దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనం థర్డ్ వీడియోని కూడా డిలీట్ చేసుకున్నట్టయితే అంటే కట్ చేసుకున్నట్టయితే క్రాప్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్ అనే బటన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ప్లే చేసుకుంటే ఈ రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అన్నట్టుగా మనకి వీడియో అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 4 సెకండ్స్ మాత్రమే ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ వీడియోని కొంచెం 4 సెకండ్స్ కాదు, ఇంట్రో అనేది అట్లీస్ట్ ఒక 7-8 సెకండ్స్ వరకు చెప్పొచ్చు, 9 సెకండ్స్ వరకు చెప్పొచ్చు. కాబట్టి నేను కొంచెం దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసి ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ టైం పెంచడం కోసం ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట. చాలా ఈజీ వాయిస్ ఓవర్ అవ్వడం. మీరు ఏ సాఫ్ట్వేర్లో అయినా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నాకు నచ్చినట్టుగా నేనైతే ఇచ్చాను అనమాట. ఈ రకంగా మనం ఒక సింపుల్ ఇంట్రోని అయితే వెబ్సైట్ అండ్ చిన్న సాఫ్ట్వేర్ని యూస్ చేసి అయితే చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా 500 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.